నేను ఇప్పుడు ఉగ్గాని చేస్తున్నా. చూద్దాము. నేను ఈ ఉగ్గాని ఫస్ట్ నేను చేసేదాన్ని. కాకపోతే తక్కువ. నేను చాలా తక్కువ తినేటోళ్ళం అనమాట. తర్వాత ఒక ఆమె పనామె వచ్చింది మా దగ్గరికి, ఆశ అనేసేసి. వాళ్ళు కర్ణాటకోళ్ళు అనమాట. ఆమె ఎక్కువ ఇదే తింటది. అక్క ఉగ్గాని తినాలి, ఉగ్గాని తినాలి అనేసేసి మాకు వారంలో ఒక రోజు ఈ ఉగ్గాని అలవాటు అయిపోయింది అట్లా. ఇంకా ఆమె చేసి ఇయ్యడము, అది చేసే విధానం బాగుంటుండే అనమాట. అట్లా నాకు నచ్చి ఇంకా ఆమె ప్రాసెస్‌లోనే చేస్తున్నా. కానీ చాలా చాలా ఇగ అప్పటి నుండి ఫేవరెట్ అయిపోయింది ఉగ్గాని. అంతకుముందు అంత ఇష్టంగా తినకపోతుండే. తర్వాత ఇప్పుడు చాలా బాగా తింటున్నామనమాట. ఇంకా వీక్లీ ఒక్క రోజని ఉంటది మాకు ఉగ్గాని. చూడండి, చెయ్యండి. ఉగ్గాని చేద్దాం. సరే. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ ఏసుకుందాం. ఆయిల్ ఏసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలేసుకుందాం. మంచిగా కాగానే అవి చిటపట అన్న తర్వాత మనం ఆనియన్ ఏద్దాం. ఆనియన్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకుందాము. ఇవి బాగా కాగాలి. కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాతనే వేద్దాం. బాగా రెడ్గా అయిపోవాలి. కొంచెం కొంచెం బ్లాక్ అయినా పర్వాలేదు. అంత బాగా కాగాలన్నమాట ఉల్లిగడ్డ. ఇవి మొత్తం చాలా టైం పడుతుంది. అది బాగా కాగిన తర్వాతనే మనం మళ్ళీ వేరే ప్రాసెస్కి వెళ్దాము. మంచి ఇట్లా బొగోన్లో నేను ఇవి అనేది వేసేసుకున్నా. ఇవి మేమైతే పేలాలు అంటాము. కొందరు బొంగులు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు. దీనికి ఎన్నో పేర్లు ఉన్నాయి. మనం తెలంగాణలో అయితే పేలాలే అంటాం కదా. మురుమురాలు కూడా అని అంటారు. మురుమురాలు అని, పేలాలు అనేసి అంటారు. ఇట్లా మంచి గడిగి ఒక 2 సార్లు గడిగి, దుమ్ము ఉంటుంది కదా, అది లాస్ట్ వేయలేను. అందుకే మొత్తం తీసేసి, చెత్త తీసేసి ముందు తీసుకున్న. ఇది కొంచెం ఏంటంటే ఇది ఒక 2 సార్లు కడిగి వాటర్ వేసి నానబెడదాం. ఇది కూడా తినేదాన్ని బట్టి, కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. తినేదాన్ని బట్టి వేసుకోండి. ఎట్లా తింటే అట్లా. ఇంతనే వేయాలని ఏమీ లేదు. ఇప్పుడు కరివేపాకు వేసేసుకున్నాము. కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేద్దాము. మళ్ళీ లాస్ట్కి కూడా కొంచెం వేసేద్దాము కొత్తిమీర. కొద్దిగా పసుపు వేద్దాము. కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాము. ఎండ్లైన్ ఎక్కువనే వేసుకుంటాను నేను, కానీ ఇందులో కొంచెం తక్కువనే వేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ తొందరగా అడగంటుతుంది కదా, అందుకని. మనం ఇంకేం వేయం కదా మళ్ళీ ఇందులో, అందుకని అల్లం వెల్లి పేస్ట్ అనేది కొద్దిగా వేసేయనట్టు వేసుకున్నాను అనమాట. ఎక్కువ వేసుకోవద్దు. ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి మనము. సాల్ట్ మనం ఎంత తింటామో అంత సాల్ట్ వేసేసుకున్నాము. ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ, ఎందుకంటే మనం ఏమి పులుపు అనేది వాడతలేం కదా. నిమ్మకాయ వెండుకుంటే వేసుకోవచ్చు. ఇట్లా కలిపేసేసుకోవాలి అంతా. ఇది మురుమురాలు అనేది వేసేసుకున్నాం మొత్తము. వేసేసుకొని ఇది ఉగ్గాని కొద్దిసేపు వేడి చేద్దాం అనమాట. మనం ఇందాక వాటర్లో వేసినాం కదా, మళ్ళీ అందుకే మెత్తగా అయిపోయినాయి ఇవి. కొంచెం వేడి అయితే ఇది ఉప్పు కారము ఇది అంతా కలిసిపోతుంది అనమాట దీనికి. అప్పుడు బాగా వస్తుంది, టేస్ట్ మస్తు వస్తుంది. ఇక చాలా చాలా బాగుంటుంది అసలు. చాలా హెల్దీ. ఇది హెల్దీ, చాలా మంచిది ఆరోగ్యానికి. నాకు తెలిసి తినే వరకు చాలా టైం పట్టింది దీన్ని. నేను ముందు తినేదాన్ని కానీ తక్కువ అనమాట. చెప్పిన కదా ఇందాక వీడియోలో. ఆశ వల్ల నేను కంటిన్యూ చేస్తున్నా ఇది అన్నమాట. మిక్సీలో ఇది పుట్నాల పప్పు అనేది వేసేసుకున్నా. ఇది మనము పౌడర్ చేసుకున్నాం. ఇది కొంచెం వేడి అయ్యింది. కొద్దిగా వేడి కాగానే మనం నెక్స్ట్ వేసుకోవాల్సింది ఇది ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా. అసలు బరుకు బరుకు ఉంది చూడండి, మీకు కనిపిస్తుందా? పుట్నాలు అనేది కనిపిస్తున్నాయి కదా, చూడండి పుట్నాలు. ఇట్లనే చేసుకోవాలి. ఇంకా కొంచెం లావు చేసుకున్నా పర్వాలేదు, మనం సన్నగా అయితే వేసుకోవద్దు. ఇది కూడా ఆప్షను. ఎక్కువనన్నా వేసుకోవాలి, తక్కువనన్నా వేసుకోవాలి, మొత్తం వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ వేసుకుంటే దీని టేస్ట్ వేరే ఉంటుంది. ఇది బాగుంటుంది. ఇది వేసుకుంటే, పుట్నాల పప్పు వేసుకుంటే మాత్రం దీని టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఒకసారి వేసుకొని చూడండి, తర్వాత చెప్పండి. చూడండి ఇట్లా అయింది. ఈ పౌడర్ అంతా, పుట్నాల పౌడర్ అంతా కలిపితే
ఈ ప్రాసెస్లో వచ్చింది, ఈ లెవెల్కి వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇంకో కొంచెం సేపు వెయిట్ చేద్దాం, వెయిట్ చేసి ఇంకా తీసేసుకోవడమే. కొత్తిమీర వేసేసుకుందాం. నేను కొత్తిమీర ఎక్కువ వేసుకుంటా కాబట్టి మీ ఇష్టము, మీ ఆప్షనల్గా మీరు ఎంత తింటే అంత వేసుకోండి. నేను కొత్తిమీర ఎక్కువనే తింటాం, మేము ఎక్కువ వాడతాను నేను కొత్తిమీర అనేది. నాకు ఎందుకంటే మనము ఎక్కువ ఆకుకూరలు కూడా ఎక్కువ ఒక్కొక్క టైంలో తీసుకోము కదా, అందుకని ఐరన్ కోసం అనేసి ఇది ఇట్లా తింటాను అనమాట. చూడండి, ఇది ఫైనల్గా చాలా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇదే టైప్లో చేయండి ఉగ్గాని, సునీత స్టైల్లో ఉగ్గాని చాలా చాలా బాగుంటుంది. టిఫిన్స్కి అయినా కానీ, మళ్ళీ మనం సాయంత్రం ఈవినింగ్ ఏం లేదు అనుకుంటే స్నాక్స్ లాగా కానీ ఎట్లయినా చేసుకోవచ్చు. మేమైతే రెగ్యులర్గా వీక్లీ ఒకసారి టిఫిన్ లాగానే చేసుకుంటాను అనమాట ఇది. అప్పుడు కానీ చాలా చాలా బాగుంటుంది. చూడండి, చెయ్యండి ఉగ్గాని, ఇది నా స్టైల్లో. మరి మీరు ఎట్లా చేస్తారో ఏమో నాకు తెలియదు కానీ అందరూ ఒకటే లాగా చేస్తారు కానీ కొంచెం కొంచెం తేడా ఉంటుంది. చూడండి, చెయ్యండి ఉగ్గాని. నా వీడియోలు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ మీ వల్లనే నేను ముందుకు వెళ్తుంది నా ఛానల్. ప్లీజ్ 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 అందరూ నన్ను సపోర్ట్ చేయండి, ముందుకు నడిపిస్తున్నారు ఇప్పుడు కూడా. అసలు నా ఛానల్ నిజంగా మీరు లేకపోతే అస్సలు సునీతక్క బ్లాగ్స్ లేదు, అసలు ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. అదే ఊపుతోని నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నా. మీ సునీతక్క. చూస్తున్నారా, ఉగ్గాని తినుకుంటా అంబలి తాగుతున్నా. అంబలి అంటే నా ఫేవరెట్, నేను బాగా రోజు తాగుతానని చెప్పిన కదా. మరి మీరు స్టార్ట్ చేసినా అంబలి? నేనైతే అంబలి మంచిగా అయింది. మీరు తాగుతుంటారు అసలు? నాకు అసలు చాలామంది ఉగాది తర్వాత పెట్టుకుంటారంట, నాకైతే తెలియదు. మేము మార్చ్ స్టార్ట్ అయిందంటే అంబలి పెట్టాల్సి. అంబలి తాగుతురా. అసలు మేము పెట్టడం ఏమో కానీ మేము పెట్టుకొని తాగడం కన్నా ఫస్ట్ ఆమెకే టెన్షన్ ఉంటుంది, నేను అంబలి తాగుతలేనా అనేసి. ఎంతైనా అమ్మ కదా. అందరి ఉగ్గాని వేసుకొని అంబలి తాగండి, ఉంటుంది నస్సామి రంగా ఎగ్దం ఉంటుంది.